స్విగ్గీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఎక్కువగా కనిపించే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్. మీకు ఆకలిగా ఉందా? అయితే స్విగ్గీ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకోండి. ఆఫీస్ నుంచి ఇంటికి లేటుగా వెళ్తే ఇంట్లో ఫుడ్ వండేందుకు ఓపిక లేదా? ఈ స్విగ్గీ ఓపెన్ చేయి, ఫుడ్ ఆర్డర్ పెట్టు, క్షణాల్లో మీ చేతిలో ఆహారం ఉంటుంది. మీరు ఇప్పుడెందుకు ఈ స్విగ్గీ టాపిక్ వచ్చింది అని అనుకుంటున్నారా? అయితే ఆగండి, అక్కడికి వస్తున్నా. మోస్ట్ సక్సెస్ఫుల్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ మరోసారి ఛార్జీలను పెంచేసింది. ఇక విషయంలోకి వెళ్తే, మోస్ట్ సక్సెస్ఫుల్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయిన స్విగ్గీ మరోసారి ఛార్జీలను పెంచేసింది. గతంలో కూడా పలుమార్లు స్విగ్గీ ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది. ఇలా వరుసగా స్విగ్గీ ఫీజులు పెంచుకుంటూ పోవడంతో ఫుడ్ లవర్స్కి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. తాజాగా ఇది మరోసారి ప్లాట్ఫామ్ ఫీజును 17% పెంచింది. దాన్ని బట్టి వినియోగదారుడిపై 14 అదనపు భారం పడనుంది. వాస్తవానికి ఆర్డర్ల సంఖ్య పెరిగితే ఎవరైనా ఫీజులు లేదా వస్తువులపై రేట్లు తగ్గిస్తారు. కానీ స్విగ్గీ మాత్రం ఇందుకు భిన్నంగా ప్లాట్ఫామ్ ఫీజులను పెంచేసింది. ఈ పెంపుకు కారణాలు సైతం స్విగ్గీ ప్రకటించింది. పండగ సీజన్లో ఆర్డర్లు పెరిగాయని, అందుకే తమ ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతున్నామని స్విగ్గీ అనౌన్స్ చేసింది. ఇక మీదట ప్రతి ఫుడ్ డెలివరీ ఆర్డర్ పై వసూలు చేసే ప్లాట్ఫామ్ ఫీజును 14కి పెంచింది. ఇంతకు ముందు ఈ ఫీజు 12 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 2 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం స్విగ్గీ రోజుకు 20 లక్షలకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. ప్రస్తుత రేటు ప్రకారం ప్లాట్ఫామ్ ఫీజు ద్వారా రోజుకు సుమారు 2.8 కోట్లు, త్రైమాసికానికి 8.4 కోట్లు, సంవత్సరానికి 33.6 కోట్లు అదనంగా సంపాదించే అవకాశం ఉంది. పండుగ సీజన్ తర్వాత ఈ ఫీజును మళ్ళీ 12కి తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ గతంలో జొమాటో, స్విగ్గీ రెండు డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఫీజు పెంచి ఆర్డర్ల సంఖ్యలో తగ్గుదల లేకపోతే ఆ రేటును కొనసాగించాయి. 2 ఏళ్లలో 12 రూపాయలకు పెంచిన స్విగ్గీ మొదటిసారిగా 2023 ఏప్రిల్లో ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. మొదట్లో ఇది కేవలం 2 రూపాయలు మాత్రమే ఉండేది. స్విగ్గీ క్రమేమీ దాన్ని పెంచుకుంటూ పోయింది. ఎంతగా అంటే కేవలం 2 ఏళ్లలో అది కాస్త 14 రూపాయలుగా మారింది. 2024 చివరి నుండి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగంలో ప్లాట్ఫామ్ లేదా హ్యాండ్లింగ్ ఫీజులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ తర్వాత ఆర్డర్ల సంఖ్యపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకపోవడంతో ఈ ఫీజును క్రమంగా పెంచింది. లాభమా, నష్టమా? స్విగ్గీ పనితీరు ఇలా ఉంటే జొమాటో మాత్రం తన ప్లాట్ఫామ్ ఫీజును 10 రూపాయల దగ్గరే స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం చాలా సంస్థలు ఒక్క ఆర్డర్పై 9 రూపాయల నుంచి 15 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇది సగటు ఆర్డర్ విలువలో 1 నుండి 3% వరకు ఉంటుంది. ఈ ఫీజుల వినియోగదారుడు ప్రాంతాన్ని బట్టి కూడా ఇవి మారుతున్నాయి. దీని ద్వారా ప్రతి ఆర్డర్పై లాభాన్ని పెంచి కంపెనీ ఆదాయాన్ని బలోపేతం చేయడమే స్విగ్గీ సంస్థ ఏకైక లక్ష్యం. ప్రస్తుతం స్విగ్గీ పెంచిన ప్లాట్ఫామ్ ధర వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపించకపోయినా స్విగ్గీకి మాత్రం భారీగానే లాభం చేకూరనుంది. స్విగ్గీ ఒక్కో ఆర్డర్పై 5 రూపాయలు అదనంగా వసూలు చేసినా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్లాట్ఫామ్ ఫీజు పెంపు స్విగ్గీ సంస్థకు మైనస్గా కూడా మారొచ్చని అంటున్నారు. ఎందుకంటే జొమాటో ఫీజులు దానికన్నా తక్కువ ఉండడంతో వినియోగదారుడు ఆ సంస్థ వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది.